హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఎన్హెచ్ఎం, ఫార్మసిస్టు, నర్సు, ల్యాబ్ టెక్నీషియను, డేటా ఎంట్రీ ఆపరేటరు, లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్ కూడా అన్నిటికి కలిపి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 2 నోటిఫికేషన్లు ఒక దాంట్లో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను కాబట్టి మొదటి నుంచి లాస్ట్ దాకా వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదు దీనికి. మనకి ఏజ్ వచ్చేటప్పటికి 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి 5 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కాబట్టి వీరు కూడా అందరూ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకునే ముందర మన ఛానల్ని లైక్ చేయండి. మొదటగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ కొలీగ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకు. ఈ నోటిఫికేషన్ మనకి కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది, ఆంధ్రప్రదేశ్ నుంచి. దీంట్లో మనకి హోమ్లోకి వెళ్ళిన తర్వాత నోటిఫికేషన్లోకి వెళ్ళి నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్లోకి వెళ్ళవలసి ఉంటుంది. చాలామంది సార్ మీరు ఫేక్ నోటిఫికేషన్లు అనేసి కామెంట్ చేస్తున్నారు. నేను ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్లు మన ఛానల్లో అయితే పెట్టను. నేను ఇక్కడ హోమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ 2 నోటిఫికేషన్లు ఒకేసారి రావడం అయితే జరిగాయి. ఈ 2 నోటిఫికేషన్ని ఒకేసారి నీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి లాస్ట్ దాకా చూడండి. మనకి ఎలా అప్లై చేయాలో కూడా ఆ విధంగా అది కూడా మీకు చెప్పడం అయితే జరుగుతుంది. మొదటి నోటిఫికేషన్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి నోటిఫికేషన్ నెంబర్ 01 NUHM 2025 నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఇది పిహెచ్సి, అర్బన్ పిహెచ్సిలో కృష్ణా డిస్ట్రిక్ట్లో వేకెన్సీస్ అయితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో మిమ్మల్ని రిక్రూట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది మనకి పోర్టల్లో లాస్ట్ డేట్ ఇవ్వడం అయితే జరిగింది 22/12/2025 నుంచి 31/12/2025 దాకా 5 గంటల లోపు అయితే మనకి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్, ఆన్లైన్ మోడ్ కాదు. పూర్తి వివరాలు ఎలా ఫిల్ చేయాలో అది కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ అయితే చేసుకోకండి వీడియోని. దీంట్లో మొదటగా వచ్చింది ఏంటంటే ఫార్మసిస్ట్ గ్రేడ్ 2. ఇది కాంట్రాక్ట్ బేస్లో తీసుకున్నారు. ఒక వేకెన్సీ ఉంది. మనకి 23,393 రూపాయలు శాలరీ ఉంటుంది. క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి మనకి 10th క్లాస్ చదివి దాంతోపాలంగా డిప్లొమా ఫార్మసీ, బీ ఫార్మసీ చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ గ్రూప్ ఫార్మసీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది ఏపీలో మీకు ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసిన వారే దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ 2 ఇది కూడా కాంట్రాక్ట్ బేస్లో అయితే మనకి తీసుకోవడం జరుగుతుంది. ఇది మొత్తం టోటల్ 7 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 23,393 రూపాయలు. దీని క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 10th క్లాస్ పాస్ అయ్యి డిప్లొమా అని ఎంఎల్టీ కానీ బీఎస్సీలో ఎంఎల్టీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేని ఎడల ఇంటర్మీడియట్లో ఎంఎల్టీ చేసి 1 ఇయర్ అప్రెంటిస్ చేసిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఏపీ మెడికల్ కౌన్సిల్లో. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటరు అవుట్ సోర్సింగ్లో 4 వేకెన్సీలు ఉన్నాయి. 18,450 రూపాయలు అయితే శాలరీ ఇవ్వడం జరుగుతుంది. మనకి డిగ్రీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. మరియు దాంతోపాలంగా పీజీడీసీఏ సర్టిఫికేట్ ఉన్నవారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయింది. లేకపోతే డిగ్రీలో మీకు కంప్యూటర్ సబ్జెక్ట్ ఉండే వారు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ గ్రేడ్ సర్వీసెస్కి వచ్చి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 10 వేకెన్సీలు ఉన్నాయి. నెలకు వచ్చేప్పుడు 15,000 రూపాయలు. దీనికి ఓన్లీ 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది అప్లికేషన్ మనకి డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్కి మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్ 31/12/2025 నాటికి 5 గంటలకల్లా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. పోస్ట్ ద్వారా కానీ బై హ్యాండ్ కూడా మీరు సబ్మిట్ అయితే చేయవచ్చు. అప్లికేషన్ ఫీజు వచ్చేటప్పటికి మనకి ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 300, ఎస్సీ, ఎస్టీ వారికి అయితే 100 రూపాయలు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇది ఎవరి పేరు మీద డీడీ తీయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మీద అయితే మీరు డీడీ అయితే తీయవలసి ఉంటుంది. ఏజ్ విషయానికి వచ్చేటప్పటికి మనకి అన్రిజర్వ్డ్ వారికి, అన్రిజర్వ్డ్ అంటే ఓసీ వారికి 42 సంవత్సరాలు, 1/12/2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్నవారు అందరూ దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే 47 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి అయితే మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ 45 ఇయర్స్ దాకా అప్లై చేసుకోవచ్చు.
ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే మనకి 52 ఇయర్స్ దాకా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది. దీంట్లో ఎస్సీ ఎస్టీ వారికి లెక్క పెడుతుంటే ఎక్కువైపోతుంది కాబట్టి లాస్ట్ మనకి 52 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉన్నవారు అయితే తీసుకోరు దీనికి. ఇక ఎగ్జామ్ లేదని ముందరే చెప్పడం జరిగింది కదా తమ్మునీళ్ళు. టోటల్ వచ్చి మనకి 100 మార్క్స్ ఉంటుంది. 75 మార్క్స్ అయితే మనకి పర్సంటేజ్ మార్క్స్ మీకు వచ్చిన 10th క్లాసు తర్వాత హైయర్ ఎడ్యుకేషన్లో మార్క్స్ బట్టి మీకు తీయడం అయితే జరుగుతుంది. 10 మార్కులు మీకు ఏంటంటే కంప్లీట్ అయిపోయిందని ఒక సంవత్సరం కంప్లీట్ అయితే 1 మార్క్ దొరుకుతుంది. అలాగా మనకి 10 మార్క్స్ అయితే దొరుకుతుంది. అంటే 2020లో మీకు బీఎస్సీ ఫార్మసీ కంప్లీట్ అయింది అనుకోండి, 5 మార్కులు అయితే దొరుకుతుంది. సంవత్సరానికి వచ్చి ఒక్కొక్క మార్కు యాడ్ అవ్వడం జరుగుతుంది. అలాగే 10 మార్కులు మరి 15 మార్కులకి వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మనకి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో మనకి కోవిడ్ టైంలో ఎవరైనా వర్క్ చేస్తున్న వారికి వీరికైతే మార్క్స్ అయితే కలవడం అయితే జరుగుతుంది. ఎక్స్ట్రా మార్క్స్ అయితే కలవడం అయితే జరుగుతుంది. ఎవరికైతే ఈ సర్టిఫికెట్లన్నీ అప్లికేషన్ని ఎన్క్లోజ్ చేయవలసి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేటు, తర్వాత అకాడమిక్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, తర్వాత ఏపీ మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ సర్టిఫికేటు, మీరు స్టడీ సర్టిఫికేట్లు అండ్ 4th నుంచి 10th దాకా స్టడీ సర్టిఫికేట్లు పెట్టవలసి ఉంటుంది. మీరు లోకలా నాన్ లోకలా అనేసి ఓన్లీ కృష్ణా డిస్ట్రిక్ట్ వారే అప్లై చేసుకునే అవకాశం అయితే దీనికైతే ఉంది. తర్వాత మీకు క్యాస్ట్ సర్టిఫికేట్లు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ డిజిబుల్ ఎవరైనా ఉంటే ఆ సర్టిఫికేట్ కూడా దీనికి పెట్టవలసి ఉంటుంది. ఇది కూడా మనకి అప్లికేషన్తో పెట్టవలసి ఉంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ ఒక్కొక్క దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ అని సర్టిఫికేట్ మీద సెల్ఫ్ అటెస్టెడ్ రాసి మీ సంతకం పెట్టి డేట్ రాయవలసి ఉంటుంది. తర్వాత దీనికి ఒక ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ మీరు ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు చూపిస్తాను మీకు. దీనికి ఒకవేళ మీకు ఎక్కడైనా సర్టిఫికేట్ కావాలంటే కాంట్రాక్ట్ ఆల్రెడీ ముందర చేసిన చోట ఈ ఫార్మాట్లో సర్టిఫికేట్ తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తే మీకు ప్రిఫరెన్స్ అయితే దొరుకుతుంది. ఇక్కడ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ అయితే నింపవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, ఏ పోస్ట్కి నింపుతున్నారు, అప్లికేషన్ నెంబర్ ఎంత అనేసి ఇదైతే మీరు నింపవసరం లేదు. ఫీల్డ్ నెంబర్ అయితే మనకి ఆఫీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత మీ పేరు, జెండరు, ఫాదర్ నేము, బయోడాటా అంతా మీరు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన అన్ని క్యాపిటల్ లెటర్లో ఫిల్ చేయండి. మీరు డీడీ అమౌంట్ ఎంత, డేటు, అమౌంట్, తర్వాత అడ్రస్ ఆఫ్ కమ్యూనికేషను, తర్వాత వచ్చి మనకి మెడికల్ మొత్తం టెక్నికల్ క్వాలిఫికేషన్స్, తర్వాత అవుట్ సోర్సింగ్ క్వాలిఫికేషన్స్, ఎక్కడెక్కడ చదివారు అన్నీ రాసి ఇక్కడ సిగ్నేచర్ చేసి నేను పైన చెప్పిన అడ్రస్కి అయితే మీకు దీన్ని అయితే పంపించవలసి ఉంటుంది. దీంట్లోనే రెండో నోటిఫికేషన్ కూడా ఉందని చెప్పాను కదా. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి కృష్ణా డిస్ట్రిక్ట్, ఇది 01 పిహెచ్సి నుంచి రావడం అయితే జరిగింది 2025. రెండు నోటిఫికేషన్లు వేరుగా ఉన్నాయి. మీరు రెండిట్లకి ఎలిజిబుల్గా ఉంటే వేరు అప్లికేషన్లు అయితే పెట్టవలసి ఉంటుంది. నేనైతే ఒక దాంట్లో అయితే చెప్పడం జరుగుతుంది. ఇది కూడా లాస్ట్ డేట్ వచ్చేటికి 31/12/2025 వల్ల దీనికి అప్లై చేయవలసి ఉంటుంది. దీనికి వచ్చేటప్పటికి మనకి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 3కి వచ్చేటప్పటికి 12 వేకెన్సీలు ఉన్నాయి కాంట్రాక్ట్ పద్ధతుల్లోనూ. ఇది 32,670 రూపాయలు మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫీమేల్ నర్సు ఆర్డినరీలీ అయితే మనకి 16 వేకెన్సీలు ఉన్నాయి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో. ఇది 15,000 ఇవ్వడం జరుగుతుంది. శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ వచ్చేటప్పటికి మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇది 38 వేకెన్సీలకి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీన్ని కూడా మనం ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ఫామ్ని, ఇది డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ సెంటర్ మనకి మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్లో దీనికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మీరు రెండింటికి ఎలిజిబుల్గా ఉంటే రెండింటికి సపరేట్ ఫామ్ అయితే నింపవలసి ఉంటుంది. మనకి ఇక్కడ క్వాలిఫికేషన్కి వస్తే మనకి ఫీమేల్ నర్సు ఆర్డినరీకి మనకి 10th క్లాస్ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. శానిటరీ అటెండర్ కమ్ వాచ్మెన్కి అయితే 10వ తరగతి చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కి అయితే 10వ తరగతి చదివి దాంతో ఫలంగా డిప్లొమా ఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ చదివిన వారు దీనికి అప్లై చేసుకోవచ్చు. లేని ఎడల మీకు ఇంటర్మీడియట్లో ఎంఎల్టీ చేసిన వారు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మెడికల్ బోర్డులోనూ. మీకు ఏజ్ వచ్చేటప్పటికి సేమ్ దానికి దీనికి సేమ్ 42 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ బీసీలు ఈడబ్ల్యూఎస్ వరకు కూడా సేమ్ 5 ఇయర్స్.
మనకి దా రెండిట్లకి వేరు పెడితే వేరుగా మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మీద 300, ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ వారు అయితే ₹100 తీసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎటువంటి మనకి ఫీజు అయితే ఉండదు. ఇది కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. దీనికి కూడా 100 మార్కులకి అయితే మనకి మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకుంటారు. 75 మార్క్స్ మీకు మార్క్ షీట్ బట్టి 10 మార్కులు మీకు ఎప్పుడు మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిందో అప్పటి నుంచి ఒక్కొక్క మార్క్ ఇవ్వడం అయితే జరుగుతుంది. వెయిటేజ్ ఏంటంటే 15% మనకి కోవిడ్లో కానీ మీరు అవుట్సోర్సింగ్లో కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో ఎక్కడైనా ఉద్యోగం చేస్తే తీసుకుంటారు. ఈ అప్లికేషన్ కూడా మనకి సెల్ఫ్ అటెస్టెడ్ పెట్టవలసి ఉంటుంది. 10th క్లాస్ సర్టిఫికేట్, టెక్నికల్ క్వాలిఫికేషన్, మీకు మార్క్స్ మెమోస్, తర్వాత మీరు వ్యాలిడ్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ఏపీ పారామెడికల్ బోర్డులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు ఆ సర్టిఫికేట్. మనకి స్టడీ సర్టిఫికేట్లు 4th నుంచి 10th దాకా స్టడీ సర్టిఫికేట్లు పెట్టవలసి ఉంటుంది. అది లేకపోతే మీరు ఎంఆర్ఓ దగ్గర నుంచి నెగిటివిటీ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది, లేదా క్యాస్ట్ సర్టిఫికేట్లు పెట్టాలి. ఈడబ్ల్యూఎస్ పెట్టవలసి ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే పంపించవలసి ఉంటుంది. తర్వాత ఇక్కడ కింద ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫామ్ విధంగా మీకు దీన్ని అప్లై చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ దేనికి పెడుతున్నారు అనేసి పెట్టాలి. మీ పేరు, జెండరు, ఫాదర్ నేము, డీటెయిల్స్, ఇక్కడ ఉన్న డీటెయిల్స్ని పూర్తిగా నింపి తర్వాత మీకు దీన్ని సిగ్నేచర్ చేసి దీన్ని డిస్ట్రిక్ట్ హెల్త్ ఆఫీసర్ మచిలీపట్నంలో అయితే మీకు డీడీతో పలంగా దీనికి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. మనం లాస్ట్ ఘట్టానికి అయితే వచ్చేసాము. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే రెండిట్లోనూ 2 సపరేట్ నోటిఫికేషన్లు దానికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఖాళీగా ఉన్నారో అవుట్సోర్సింగ్ అయినా పర్లేదు మనకి అనుకున్న వారు దీనికైతే అప్లై అయితే చేసుకోండి ఇంట్రెస్ట్గా ఉన్నవారు. ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఉంచుతాను. తర్వాత అప్లికేషన్ ఫామ్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ని అయితే ఉంచడం జరుగుతుంది. మనకి లేదా కామెంట్ రూపంలో కూడా పెట్టడం జరుగుతుంది. అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ నోటిఫికేషన్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన వివిఎం కెరీర్ మేకర్స్ని. ఓకే, బాయ్.